నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు తొలి రోజు ప్రధాని సహా ఎంపీల ప్రమాణ స్వీకారం. నేడు హస్తన వెళ్లనున్న తెలంగాణ సీఎం రేవంత్. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపైన అధిష్టానంతో చర్చించే ఛాన్స్. నేడు ఏపీ తొలి కేబినెట్ సమావేశం. కీలక అంశాలపై చర్చించనున్న కేబినెట్. నేడు తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల. మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్న అధికారులు. నేడు శ్రీశైలంలో పర్యటించనున్న తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణ పరిధిలోని లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్ పరిశీలించనున్న భట్టి. నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలవనున్న టాలీవుడ్ నిర్మాతలు. చిత్ర పరిశ్రమ సమస్యలను పవన్ కు వివరించనున్న నిర్మాతలు. నేటి నుంచి సమ్మెబాట పట్టిన జూనియర్ డాక్టర్లు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్న జూడాలు. బీఆర్ఎస్ కు మరో భారీ షాక్. కాంగ్రెస్ లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. రుణమాఫీతో సంబంధం లేకుండా రైతు భరోసా అమలు చేయాలి. రైతులను మోసం చేసేందుకే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటన్న జగదీష్ రెడ్డి. ఖరీఫ్ పంట సాగుకు నిజాం సాగర్ నుంచి నీటి విడుదల. విడుదల వారీగా నీటి సరఫరా చేయాలని టీ సర్కార్ నిర్ణయం. గోల్డ్ ట్రేడింగ్ లో ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారీ మోసం. హైదరాబాద్ సీసీఎస్ ముందు బాధితుల ఆందోళన. తెలంగాణలో కల్కి సినిమా టికెట్ ధరల పెంపుకు అనుమతి. వారం రోజుల పాటు 5 షోలకు అనుమతిస్తూ ఉత్తర్వులు. నెల రోజుల్లో ఏపీలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం. రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడి. పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభం. ఈ నెల 27న అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలన. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ పిటిషన్. నీట్ పరీక్ష లీకేజ్పై దర్యాప్తుకు కేంద్రం ఆదేశం. పేపర్ లీక్, గ్రేస్ మార్కులు కలపటంపై విచారించనున్న సీబీఐ. ఛత్తీస్గఢ్ సుకుమా జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం. పోలీస్ వాహనం పేల్చివేత, 2 జవాన్ల మృతి. ఢిల్లీలో నీటి కొరతపై ఆప్ మంత్రి అతిషి నిరాహార దీక్ష. ఫోటోలకు పోజులిచ్చేందుకే దీక్ష చేపట్టారంటూ బీజేపీ విమర్శలు. ఒక్కరితో కేరళ రాష్ట్ర కేబినెట్ విస్తరణ. ఓఆర్కేలతో ప్రమాణం చేయించిన గవర్నర్. తమిళనాడులో కల్తీసారా బాధితులకు కమల్ హాసన్ పరామర్శ. మద్యంపై ప్రభుత్వాలు ఆలోచన చేయాలన్న లోకనాయకుడు. వారసుని ప్రకటించిన బీఎస్పీ అధినేత్రి. మేనల్లుడు ఆకాష్ కు పగ్గాలు అప్పగించిన మాయావతి. మూడోసారి పుష్పక్ ప్రయోగం సక్సెస్. ఇస్రో ఖాతాలో మరో ఘనత. భూగోళానికి పొంచి ఉన్న గ్రహశాఖల ముప్పు. అంతరిక్ష నుంచి భూమి వైపు దూసుకొస్తున్నట్టుగా గుర్తింపు. స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియాపై మరోసారి సస్పెన్షన్. తాత్కాలిక సస్పెన్షన్ విధించిన ఎన్ఐడి ఏజెన్సీ. నేడు వరల్డ్ కప్ లో భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్. రాత్రి 8 గంటలకు జరగనున్న మ్యాచ్.